రాముడు కాకిని ఎందుకు శిక్షించాడు తెలుసా? కాని ఎందుకు చంపలేదు తెలుసా? అయోధ్యలో ఒక రోజు శ్రీరాముడు మనుషుల జీవనాన్ని గమనిస్తున్నాడు. ప్రతి ఇంట్లో ఒకే ఆచారం. భోజనం ముందు కాకికి ఆహారం, మరణం తర్వాత కూడా కాకికి ఆహారం. రాముడికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఈ పక్షిని మనుషులు ఇంత పవిత్రంగా భావిస్తున్నారు? అప్పుడు రాముడు గ్రహించాడు. కాకి పితృదేవతల సంకేతం. కాకి కర్మ, ఫలాల ప్రతీక. కాకి పితృలోకానికి దూత. కాని ఒకరోజు ఒక కాకి అధర్మ మార్గంలో నడిచింది. అహంకారం, దుష్టబుద్ధి, పాపకార్యం. రాముడి దృష్టికి అది వచ్చింది. రాముడు శాంతస్వరూపుడు, కాని ధర్మస్వరూపుడు కూడా. శిక్ష విధించాడు. కాకి వణికిపోయింది. భయంతో, కన్నీళ్లతో రాముడి పాదాల దగ్గర పడి వేడుకుంది. ప్రభూ, నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. శరణాగతి స్వీకరించండి. అది నిజమైన పశ్చాత్తాపం. అప్పుడు రాముడి హృదయం కదిలింది. కోపం కాదు, కరుణ మాత్రమే. రాముడు అన్నాడు, ధర్మం అంటే కేవలం శిక్ష కాదు. ధర్మం అంటే కరుణతో కూడిన న్యాయం. ఆయన ఆ కాకిని చంపలేదు, శిక్షను తగ్గించాడు, ప్రాణాన్ని కాపాడాడు. కాని చేసిన తప్పుకు గుర్తు మాత్రం మిగిల్చాడు. శిక్ష ఉంది, క్షమ ఉంది, జీవితం ఉంది, బుద్ధి ఉంది. ఇదే రామధర్మం, ఇదే సనాతన మార్గం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.